ఆదివాసీ ఉద్యమకారుడు శ్రీరామ్ శంభు వర్ధంతికి బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ కూడా వచ్చారు. ఒకసారి మనతో ఉన్నాడు, మాట్లాడిద్దాం. అన్న, ఏం చెప్తారు శంభుని ఉద్దేశించి? శంభు ఆశయానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పనిచేయాలి? ఇవాళ స్వర్గీయ అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శ్రీరామ్ శంభు పటేల్ గారి 8వ వర్ధంతికి వాళ్ళ కుటుంబానికి ఆత్మశాంతి కలగాలని, ఆయన ఏదైతే ఆశయాల కోసం జల్ జంగల్ జమీన్ అని చెప్పి నినాదంతో ఏదైతే పోరాటం చేసిండో, ఆ పోరాటం వాళ్ళ కుటుంబ పరంగా కూడా ఆ కళలు నెరవేర్చాలని చెప్పి ఆ కుటుంబానికి ఆత్మశాంతి కలగాలని ముందుగా కోరుకుంటున్నాం. ఆయన ఏదైతే శ్రీరామ్ శంభు గారు ఆ రోజు ఆయన వాళ్ళ ఆదివాసీల హక్కుల కోసమే కాకుండా తెలంగాణ ఉద్యమం కోసం కూడా కేసీఆర్ గారితో వెంట నడవడం జరిగింది. ఆయన ఆ ఉద్యమంలో కూడా చురుగ్గా మనం పాల్గొనడం జరిగింది. ఆయన మా పార్టీలో ఉన్నప్పుడే ఆయన గతించినారు. అందుకనే ఏదైతే ఆయన ఆశయాలు నెరవేర్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఆయన ఏదైతే ఆ పట్టాలు RFR పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు. ఇది ఖానాపూర్ నియోజకవర్గంలోనైతే 10,640 ఎకరాలకు 3,220 పట్టాలు కేసీఆర్ గారు మొన్న ఇవ్వడం జరిగింది 2023లో. అందుకనే రాబో రోజులు కూడా శ్రీరామ్ శంభు గారి ఆశయాల కోసం మేము పోరాడతాం. ఆయన హక్కులు ఏదైతే ఆయన సాధించాలనుకున్నో ఖచ్చితంగా మా పార్టీ తరఫున ఆయన ఆశయాలకు ఆయన ముఖ్యంగా మన పట్టాల కోసం ఆయన కూడా అలా ఆల్రెడీ వచ్చినాయి, ఇంకా రాని వాళ్ళ కోసం కూడా ఆయన కుమారులు మన సోనేరావు పటేల్, జంగు పటేల్ ఎప్పుడు మాతో ఉండి వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటున్నాం. వచ్చే ఈసారి అనుకున్నాం వర్ధంతికి విగ్రహావిష్కరణ చేయాలని చెప్పి. ఆ రోజు నేను మొదటిగా ఇక్కడికి వచ్చినప్పుడు నేను మాట ఇచ్చిన, ఆ విగ్రహం నేనే చేపిస్తామని చెప్పి. ఖచ్చితంగా కొన్ని నెలల్లోనే శ్రీరామ్ శంభు గారి విగ్రహం ఆవిష్కరణ భారీ ఎత్తున మా పార్టీ తరఫున జరుగుతుందని చెప్పి. అదే అడగబోతున్నా. ఉద్యమకారుడు ఆదివాసీ అప్ టు ఉట్నూరు నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం చేసిన దాంట్లో శ్రీరామ్ శంభుతో నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని. అటువంటి శ్రీరామ్ శంభు విగ్రహం ఇప్పటిదాకా కనీసం ఉట్నూరు చౌరస్తలో లేదు, ఉట్నూరులో ఎక్కడ లేదు, ఇక్కడ కూడా ఇంటి దగ్గర కూడా లేదు. ఏంటి దీన్ని ఏం లేదు, ముందే అప్పుడు ఆల్రెడీ పెట్టాలనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల కాలేదు. ఈ సంవత్సరమే అనుకున్నాము, కానీ ఇంకా విగ్రహము పూర్తి కాలేదు. అందుకని ఈ వర్ధంతికి కుదరలేదు. కాబట్టి ఈ 2 నెలలనే అయిపోతుంది. మన హైదరాబాద్లో ఆ విగ్రహం ఈ 2-3 నెలల్లో పూర్తి అవుతుంది అని చెప్పారు. కాగానే భారీ ఎత్తున శ్రీరామ్ శంభు గారి ఆశయాలకు ఆయన ఏదైతే కోరుకున్నాడో, ఆదివాసుల హక్కుల కోసం పోరాడిండో, ఢిల్లీ వరకు కూడా పోయి దీక్ష చేసి RFR పట్టాల మీద ఖచ్చితంగా ఆయన ఆశయాలను మేము నిలబెడతాం. ఫారెస్ట్ అధికారులు ఇప్పటికీ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో ఇబ్బంది పెడుతున్నారు. రైతులని రకరకాలుగా కేసులు, నోటీసులు, పక్కా ఇండ్ల నిర్మాణం కానియట్లేదని ఒక ప్రచారం. దీని మీద బీఆర్ఎస్ ఏం ఉద్యమం చేయబోతుంది? ఈ ఖానాపూర్ నియోజకవర్గంలో ఏంటంటే, ఆ రోజు 2012లో ఇది కరెక్ట్ దీన్ని సర్వే చేయకుండా వాళ్ళు ఈ ఖానాపూర్ నియోజకవర్గానికి టైగర్ జోన్ అని ఒక కంచేసిరు, అభివృద్ధికి ఒక కంచేసిలాగా చేసిరు. అది ఎవరు ఎలా సర్వే చేసిరో, ఎవరిని అడిగి సర్వే చేసిరో, ఏ ఊర్లో వాళ్ళ ఏ గుడాలలో ఏ తండాలలో సంతకాలు తీసుకున్నారో తెలియదు. వాళ్ళ ఇష్టానుసారంగా ఇక్కడ అప్పుడున్నది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, 2 కలిసి ఇష్టమానుసారంగా ఈ కంచేసి పడేసారు. దానికి అభివృద్ధికి చాలా నాకు ఒక 100 ఫోన్లు వస్తుంటాయి. ఇది తీయనిస్తలేరన్న, బోరైన ఇస్తలేరన్న. ఖచ్చితంగా ఆ రోజు కూడా కేసీఆర్ గారు చెప్పారు, ఖచ్చితంగా మా ప్రభుత్వం రాగానే ఈ కంచెను తొలగించి అద్భుత రీతిగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం. ఏం చెప్తారు ఫారెస్ట్ అధికారులకు బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ ఇన్ఛార్జిగా? మేము ఫారెస్ట్ అధికారులకు మేము ఏదైతే అది కంచె వేయడమే తప్పు. ఆ కంచెను ఢిల్లీ వరకు పోయి ఆ కంచెను తొలగించి ఖచ్చితంగా వాళ్ళకు అభివృద్ధికి, వాళ్ళ బోర్లు కానీ, ఇల్లు కానీ, రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ ఏ అభివృద్ధి కూడా ఆగకుండా ఖచ్చితంగా రాబో రోజులలో కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా ఖానాపూర్ నియోజకవర్గం అద్భుత రీతిగా అభివృద్ధి చెందుతుందని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఖానాపూర్ను అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. దీంతోపాటు ఒక కంచె టైగర్ జోన్ అనే కంచె ఏర్పాటు చేశారు. ఈ కంచె ఫారెస్ట్ అధికారులు వేయడమే తప్పు. రానున్న రోజుల్లో దీన్ని ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలగిస్తాం. గతంలో ROFR పట్టాలు ఇచ్చినాం, ఇంకా రాని వాటి కోసం కూడా రానున్న రోజుల్లో పోరాటం చేస్తామని చెబుతున్నారు.